నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. మీరే చెప్పారు మోడీ వచ్చిన తర్వాత ఇప్పటికీ 50 లక్షల కోట్లు ఉన్న అప్పును 150 లక్షల కోట్లు చేశాడని. చర్చ అంతా అప్పుల మీద, దేశ అభివృద్ధి మీద, దేశం యొక్క ఎకానమీ మీద జరగకుండా ఎలక్షనీరింగ్ అంతా రామ మందిరం వైపు తిరుగుతున్నది అన్నది వాస్తవం. మరి ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళు ఢిల్లీలో కూర్చొని ఎందుకు వాయిస్ అవుట్ చేయట్లేదు? ఎందుకు మీరు నెలకు 2 సార్లు ఢిల్లీ వెళ్తున్నానే? నెలకి ఇప్పుడు నేనంటే వాళ్ళకి ఎందుకు ఫియర్? రాహుల్ గాంధీ అంటే కాదు, శరద్ పవార్ అంటే కాదు, నితీష్ కుమార్ అంటే కాదు, నవీన్ పట్నాయక్ అంటే కాదు, మమతా బెనర్జీ అంటే కాదు. కాంప్రమైజ్డ్ అయి ఉన్నారు కదా మోడీతోటి. ఏం అవ్వకపోతే జైల్లో పెడతారు. లాలూ ప్రసాద్ను పెట్టలేదా? చిదంబరం నీ ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ని పెట్టలేదా? ఏయ్ నిన్ను పెడతామంటే నోరు మోస్తున్నారు, సరెండర్ అయిపోతున్నారు. నేను అవ్వను కదా. मैं किसको डरते नहीं, भगवान को छोड़ के सबको डराता हूं. अरे जान एक बार जाएगा, कितना बार जान लेने वाला ये लोग? एक बार मरेंगे, मरने के बाद में जिंदा रहेगा हर एक हृदय में. मरने के बाद मेरा स्टोरी. जब अंबेडकर, महात्मा गांधी, మదర్ టెరిసా వాజ్ అలైవ్, వీ నెవర్ ప్రైజ్ దెమ్. వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళు మనకు గుర్తొచ్చారు. ఇప్పుడు అంబేద్కర్ అంటాం, ఇప్పుడు గాంధీ అంటాం. బ్రతుకున్నప్పుడు ఎవరైనా వాళ్ళని గుర్తించారా? నా లైఫ్ కూడా నేను చనిపోయిన తర్వాతే నా లెగసీ. అరే బాబు, దేర్ వాజ్ ఎ మ్యాన్, ఇండియాలో పుట్టి, పల్లెలో పుట్టి, ప్రపంచాన్ని కాంకర్ చేసి మన దేశాన్ని కాపాడడానికి వచ్చిన కేఏ పాల్ని మనం అపార్థం చేసుకున్నాం. అధికారం ఇవ్వలేదు, గెలిపించలేదు. విశాఖపట్నం వాసులారా, ఆంధ్రులారా గమనించండి. ఈ అవకాశం ఓటు వేయవలసి వచ్చి కూడా అవకాశం దేవుడు మీకు ఇచ్చినా మీరు ఇంకొకరికి ఓటేస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? దేశం మిమ్మల్ని క్షమిస్తుందా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? మీ పిల్లలు, మీ మనవలు మిమ్మల్ని క్షమిస్తారా? మీ ఓటు వేయండి ప్రజాశాంతి పార్టీ కేయపాలకి. 10 మందితో 100 మందితో ఓటు వేయమని దగ్గరుండి తీసుకెళ్ళి బూత్ లెవెల్లో ఆ పనికి మళ్ళీ దొంగలకి, గజ దొంగలకి మళ్ళీ మనం ఓట్లేయడం.